ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు సామాన్య 13వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేడు మనం ధ్యానం చేసుకునే మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము. నేటి మొదటి పట్టణములో దేవుడు జీవన ప్రదాత అని ధ్యానం చేసుకుంటున్నాం. దేవుడు మృత్యువును సృష్టించలేదు, దేవుడు జీవాన్ని సృష్టించాడు. నరులు మరణించటము దేవునికి సంతోషాన్ని కలిగించదు. దేవుడు మనిషిని అమరునిగా సృష్టించాడు, తన రూపములో సృష్టించాడు అని మొదటి పట్టణము మనకు తెలియచేస్తుంది. మరి మృత్యువు ఈ లోకములో ఎలా ప్రవేశించింది అంటే సైతాను యొక్క అసూయ వల్ల ప్రవేశించింది. ఎవరైతే సైతాను యొక్క శోధనకు లోనై పాపములో పడుతుంటారో అటువంటి వారు మరణిస్తారు అని మొదటి పట్టణము మనకు తెలియచేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము మృత్యువాత పడకుండా జీవాన్ని పొందుకోవాలంటే మరి జీవన ప్రదాతను మనం చేరాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి జీవన ప్రదాతగా వేంచేసి వచ్చాడు. మానవులు రక్షించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, నేను జీవాన్ని ఇవ్వటానికి, దానిని సమృద్ధిగా వసగటానికి వచ్చానంటున్నాడు. నేనే మార్గము, సత్యము, జీవము అని ప్రభు తెలియజేస్తున్నాడు. నన్ను విశ్వసించేవాడు మరణించను, జీవించను ప్రభు అంటున్నాడు. కాబట్టి ఆ ప్రభుని విశ్వసించే వారికి, అనుసరించే వారికి జీవము అనుగ్రహింపబడుతుంది. నేటి సువిశేషము మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 43వ వచనం వరకు. నేటి సువార్తలో 2 అద్భుతాలను ధ్యానం చేసుకుంటున్నాం. మొదటిది యాయూరు కుమార్తె జీవాన్ని పొందుకోవటం, రెండవది రక్తస్రావం చేత బాధపడిన స్త్రీ స్వస్థత పొందుకోవటం. ముందుగా యాయూరు కుమార్తె ఏ విధంగా జీవాన్ని పొందుకుందో మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు ఒక రోజున సరస్సు తీరం ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు ప్రభు చుట్టూ గుమిగూడారు. అటువంటి తరుణంలో యాయూరు అనే ప్రార్థనా మందిర అధికారి ప్రభు వద్దకు వచ్చి ప్రభు పాదాల మీద పడుతున్నాడు. ప్రభుని ప్రాధేయపడి బ్రతిమలాడుతున్నాడు. ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, మీరు వచ్చి తాకితే ఆమె జీవాన్ని పొందుకుంటుంది అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు తన గృహానికి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. ఈలోగా కొంతమంది వ్యక్తులు తన గృహా నుండి వచ్చి తెలియజేస్తున్నారు, నీ కుమార్తె మరణించినది, గురువుని ఇంకా కష్టపెట్టొద్దు అని తెలియజేశారు. కానీ ప్రభు వారి మాటలను పట్టించుకోలేదు. యాయూరుతో ప్రభు తెలియజేస్తున్నాడు, నీవు భయపడవద్దు, ధైర్యంగా ఉండు, విశ్వాసము కలిగి ఉండు అని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రభు ఆ బాలిక తల్లిదండ్రులతో, తన శిష్యులతో ఆ గదిలో ప్రవేశించి ఆ బాలిక చేయి పట్టుకుని ప్రభు తెలియజేస్తున్నాడు. తలితాకుమి అంటున్నాడు, అనగా ఓ బాలిక లెమ్ము అని నీకు తెలియజేస్తున్నానని. ఎప్పుడైతే ప్రభు తలితాకుమి అని పలికారో వెంటనే ఆ బాలిక లేచి నడవటం మొదలుపెట్టింది. ప్రియ సహోదరి సహోదరులారా, యాయూరు ఎంతో ఆనందముతో, సంతోషముతో పొంగిపోతున్నాడు. యాయూరు ఆ గ్రామములో డబ్బున్నవాడు, పేరున్నవాడు, హోదా ఉన్నవాడు, పలుకుబడి ఉన్నవాడు. అటువంటి గొప్ప వ్యక్తి తన హోదాను పక్కన పెట్టి ప్రభు పాదాల మీద పడుతున్నాడు. ప్రభు, నీవే నాకు దిక్కు, నీవు మాత్రమే నా కుమార్తెకు జీవాన్ని ప్రసాదించగలవు అని ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా మృత్యు కోరల్లో చిక్కున్నప్పుడు, క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ప్రభు పాదాల మీద పడాలి, ప్రభు యొక్క శరణు వేడుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ప్రభు జీవాన్ని ఇచ్చేవాడు, జీవాన్ని సమృద్ధిగా దయచేవాడు ప్రభువే. అందుచేత యాయూరు ఏ విధంగా అయితే విశ్వాసంతో వెళ్లి ప్రభు పాదాల మీద పడుతున్నాడు, అదే విధముగా మనము కూడా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రభు పాదాల మీద పడాలి. మన సమస్యను ప్రభు పాదాల చెంత సమర్పించుకోవాలి. ప్రియా మిత్రులారా, ప్రభు బాలిక చేతిని పట్టుకుని తెలియజేస్తున్నాడు, బాలిక లెమ్ము అని నీకు తెలియజేస్తున్నా అంటున్నాడు. ఈరోజు ప్రభు మనతో కూడా చెప్తున్నాడు, నీవు లెమ్ము అంటున్నాడు. పాపములో పడిపోయిన మనకు ప్రభు తెలియజేస్తున్నాడు, ఈ పాపములో నుండి పైకి లెమ్ము అంటున్నాడు. సైతాను ప్రలోభానికి లోనై, సైతాన్ యొక్క ఆకర్షణలకు లోనై పాపములో పడిపోతున్నాం. ప్రభు ఈరోజు మనందరికి కూడా తెలియజేస్తున్నాడు, నువ్వు లెమ్ము, పాపము నుండి పైకి లే, నాతో నడువు. ప్రభుతో నడిస్తే మనము జీవాన్ని పొందుకుంటాం, ఎందుకంటే ప్రభు జీవాధిపతి. నేటి సువార్తలో మనం ధ్యానం చేసుకునే 2వ అద్భుతము రక్తస్రావం చేత బాధపడిన స్త్రీ స్వస్థత పొందుకోవటం. ఈ స్త్రీ 12 సంవత్సరాల పాటు రక్తస్రావంతో బాధపడింది.
అనేక మంది వైద్యుల వద్దకు వెళ్ళింది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, కానీ ఏమాత్రమో ప్రయోజనం లేకుండా పోయినది. రోజు రోజుకు తన రోగము ముదిరిపోతుంది. ఆమె ఎంతో నిరాశతో నిస్పృహతో ఉంది. ప్రియా మిత్రులారా, అటువంటి తరుణంలో ప్రభు గురించి తెలుసుకుంది. ప్రభు తన గ్రామానికి వచ్చాడని తెలుసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకుంది. కానీ మరి ప్రభుని తాను చూడలేకపోయింది, ప్రభుని తాకలేకపోయింది. కనీసం ప్రభు యొక్క అంగీ అంచులు తాకితే సరిపోతుంది, నాకు స్వస్థత వస్తుంది అనే విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుంది. అందుకనే తాను ధైర్యం చేసి ఆ జన సమూహము గుండా వెళ్లి ప్రభు యొక్క అంగీ అంచును తాకింది. తాకిన వెంటనే ప్రభు యొక్క శక్తి ఆమెలో ప్రవేశించింది. వెంటనే తన యొక్క రక్త స్రావము ఆగిపోయింది. తాను సంపూర్ణ ఆరోగ్యం పొందుకుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు అక్కడున్న వారిని అడుగుతున్నాడు, ఎవరు నన్ను తాకారు, నన్ను తాకినది ఎవరు అని ప్రభు చుట్టూ చూస్తున్నాడు. అక్కడున్న వారు అనుకుంటున్నారు, ఎందుకు ప్రభు ఈ విధంగా అడుగుతున్నాడు? అనేక మంది ఇక్కడ చుట్టూ గుమ్ముకూడారు కదా, తాకటం అది సహజమే అని అనుకున్నారు. ఈలోపు ఆ స్త్రీ ప్రభు పాదాల మీద పడి జరిగిందంతా చెబుతుంది. అప్పుడు ప్రభు ఆమెకు తెలియజేస్తున్నాడు, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది, ఆరోగ్యవతివై సమాధానంతో వెళ్ళిరమ్ము అని తెలియజేస్తున్నాడు. ఈ స్త్రీ ప్రభు మీద అచంచలమైన విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రభువే దిక్కు, ప్రభు మాత్రమే తనను స్వస్థపరచగలడు అని విశ్వాసాన్ని బలంగా ఏర్పాటు చేసుకుంది. అందుకనే ప్రభు యొక్క అంగీ అంచును తాకిన వెంటనే ఆమె యొక్క దేహంలోకి ప్రభు యొక్క శక్తి ప్రవేశించింది. ప్రియా మిత్రులారా, మనం కూడా ప్రభుని తాకాలి. మనము దేవానికి వెళ్తున్నాం, ప్రార్థనా సమావేశంలో పాలు పంచుకుంటున్నాం, దేవబలి పూజలో పాలు పంచుకుంటున్నాం. కానీ అలవాటు ప్రకారంగా వెళితే సరిపోదు. విశ్వాసముతో ప్రభు మీద నమ్మకముతో మనము పూజలో పాలు పంచుకున్నప్పుడు, ప్రభు మీద నమ్మకముతో ప్రార్థనలో పాలు పంచుకున్నప్పుడు మనకు ప్రభు యొక్క వరప్రసాదాలు అనుగ్రహింపబడతాయి. అందుచేత ఈ పరమ వైద్యుని వేడుకుందాం. ప్రభువా, యాయోరు ఏ విధంగా అయితే విశ్వాసంతో ప్రార్థన చేసి దీవెన పొందుకున్నాడు, అదే విధముగా మేము కూడా విశ్వాసముతో ప్రార్థన చేసి ఈ యొక్క వరాలు పొందుకునే వాక్యాన్ని దయచేయడని, ఈ రక్తస్రావం చేత బాధపడే స్త్రీ ఏ విధంగా అయితే విశ్వాసంతో తాకి స్వస్థత పొందుకుందో, అదే విధముగా మేము కూడా విశ్వాసముతో ప్రార్థన చేసి నీ వరాన్ని పొందుకునే వాక్యాన్ని దయచేయమని వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, ఈ రోజున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు. ప్రభువా, నేటి సువార్తలో యాయోరు ఎంతో విశ్వాసముతో వచ్చి నీ పాదాల మీద పడి ప్రాధేయపడి ప్రార్థన చేసి ఉన్నాడు. తన కుమార్తె కొరకు ప్రార్థన చేసి ఉన్నాడు. తన కుమార్తె జీవాన్ని పొందుకుంది. రక్తస్రావం చేత బాధపడిన స్త్రీ ఎంతో విశ్వాసముతో నీ అంగీ అంచును తాకగానే తాను స్వస్థత పొందుకుంది. ప్రభువా, వారు ఏ విధంగా అయితే నీ మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, అటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.